పెద్ద విషయం అండి 99 టీవీనే వాస్తవానికి దీన్ని చాలా ఎక్కువగా మనమే దీన్ని చర్చిస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తిగా అందులో కూడా రెండవ దళితుడేనండి ఈ దేశానికి. 75 ఏళ్ల స్వతంత్రంలో రెండవసారి దళితుడు. ఆయనను అవమానించే విధంగా చెప్పుతో దాడి చేశారు, వాడిని వదిలేశారు. మొన్న అటార్నీ జనరల్ సహాయకురాలు అయినటువంటి ఆమె ఐశ్వర్యావతి ఆమె ఉన్నప్పుడు ఆయన తీవ్రమైన ఆవేదన ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు ట్రిబ్యునల్ యాక్ట్కు సంబంధించిన ఈ కేసు నేను ఉండగా విచారణ జరగకూడదు అనుకుంటున్నారు, అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క అభ్యంతరం పెట్టి ఆటంకాలు పరుస్తున్నారు. నేను నవంబర్ 24న దిగిపోతా కదా, మీ కేసులన్నీ అప్పటి వరకు వాయిదా వేసేసుకోండి అన్నాడు ఆయన. ఇంతకంటే ఒక మనిషి నిరసన తెలపడానికి ఇంకో మార్గం ఉండదు. మన దాన్ని వీక్షకులు చాలా ఎక్కువగా అది వైరల్ అయింది. దాని కింద కామెంట్స్ పెట్టారు, ఆయన కూల్గానే ఉన్నాడండి, మీరు ఎందుకు ఇంత మాట్లాడుతున్నారండి. కూల్ అనేది మాటల్లో ఉండదండి, ఎగరాల్సిన అవసరం లేదు. ఆయన షార్ప్ కామెంట్స్ చేశారు, షార్ప్ ప్రొటెస్ట్ పెట్టాడు, మీరు మా వాయిదా వేసేసుకోండి అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు మన కొంతమంది వ్యాఖ్యానాలు పెట్టిన వాళ్ళు వాళ్ళ ఉక్రోషాలు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అటార్నీ జనరల్గా ఉన్నటువంటి వెంకటరమణి శుక్రవారం నాడు జరిగింది, మనం మాట్లాడాం. శుక్రవారం సాయంత్రం ఆయన అటార్నీ జనరల్ వెంకటరమణి క్షమాపణ చెప్పాడు. నిజంగా నేను సిజేఐ గారికి క్షమాపణ చెప్తున్నాను, ఒక క్షమాపణ కాదు, క్షమాపణల పరంపర నేను సమర్పిస్తూ ఉన్నాను, నాకు ఏమాత్రం అగౌరవం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నేను ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి వెళ్ళాలి కాబట్టి అలా అడిగాను. నేను సోమవారం నాడు, ఈరోజు జరుగుతుంది అది, సోమవారం నేను తప్పకుండా స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై న్యాయమూర్తికి నేను క్షమాపణలు చెప్తాను. రెండో విషయం, ట్రిబ్యునల్ చట్టం కూడా ఆ సభ్యులు చైర్మన్ పదవీకాలం 4 ఏళ్ళు ఉండాలా 5 ఏళ్ళు ఉండాలా అంటే ఒకటే మాట, పదవీకాలం పొడిగించడం అన్నది కేంద్రం చేతుల్లో ఉంటే దుర్వినియోగం అవుతుంది, ఒత్తిడి చేస్తారు. అది ఇక్కడ ఉన్న అభ్యంతరం, పిటిషనర్ వాదన. దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తే మేము అది పాటిస్తాము అని కూడా ఆయన వెంకటరమణి ఒక క్షమాపణ, ఒక సంజాయిషి చెప్పారు. ఖచ్చితంగా దీన్ని మనం స్వాగతించాలి. ప్రజాస్వామికవాదులు, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కోరుకునేవాళ్ళు, అలాగే అనుచితమైన జోక్యాలు, ఒత్తిళ్ళు, బెదిరింపులు మంచిది కాదని భావించేవాళ్ళు బహుశా న్యాయమూర్తి ఈ ఉన్న కొద్ది రోజుల్లో దాని మీద ఒక అర్థవంతమైన ముగింపు ఇస్తారని మనం ఆశిద్దాం. రెండవది, అతి కీలకమైన గుండెకాయ లాంటి న్యాయ వ్యవస్థ విషయంలో మౌనం పాటించి ఒక పాక్షిక వైఖరిని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కూడా మనం కోరుకోవాలి.